రావులమ్మ రూట్ మారిందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులుగా విజయశాంతి ఎందుకంత స్పందించారు? అంటే విజయశాంతి అడుగులు మళ్లీ బీఆర్ఎస్ వైపు పడుతున్నాయా? అవుననే సమాధానాలే వస్తున్నాయి. దక్షిణాది రాజకీయాలపై కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వెలుబుచ్చిన అభిప్రాయం సరైంది కాదంటూ స్పందించడంతో రావులమ్మ రూటుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమని, దక్షిణాది స్వీయ అస్తిత్వ సత్యాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని విజయశాంతి రియాక్ట్ అయ్యారు. విజయశాంతి స్పందించిన విధానం చూస్తే బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడినట్టు అర్థమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తే విజయశాంతి మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి విజయశాంతి గతం చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ఉద్యమ పార్టీ స్థాపనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ తో పోసాగక కాంగ్రెస్ లోకి మారి అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే బీజేపీ వాతావరణంలో కూడా ఇమ్మడలేక మళ్లీ కాంగ్రెస్ గుట్కి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్లానింగ్ కమిటీకి చీఫ్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ తనకే కేటాయిస్తుందని ఆశించిన విజయశాంతికి ఆశాభంగం ఎదురైంది. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే విజయశాంతి అలా మాట్లాడి ఉంటారని, ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ వైపు మళ్లీ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రశాంతంగా అంటే కామ్గా ఉన్న విజయశాంతి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా బయటకు వచ్చారని చెప్పాలి. ఎందుకంటే అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి అప్పటి నుండి కూడా యాక్టివ్గా పాలిటిక్స్లో లేని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ అంటే స్టార్ క్యాంపెయినర్గా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటికి కూడా విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా ఎప్పుడు గాంధీ భవన్కి వచ్చిన పరిస్థితి లేదు. ప్రధానంగా అంటే అసెంబ్లీలో టికెట్ ఆశించినప్పటికీ కూడా టికెట్ ఆమెకు దక్కపోవడంతో అంటే నిరాశకు గురైంది. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మెదక్ నుండి టికెట్ ఆశించినప్పటికీ కూడా మెదక్ కూడా అధిష్టానం కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కూడా విజయశాంతి ఎప్పుడు కాంగ్రెస్లో యాక్టివ్గా కనిపించలేదు. మరొక వైపు ఇన్నాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్న విజయశాంతి ఒకేసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా ఏదైతే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్న దానిపై కూడా విజయశాంతి ట్విట్టర్ వేదికగా కూడా స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కామ్గా ఉన్న విజయశాంతి ఒక్కసారి బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి
రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సినంత అవసరం ఏంటి అని కూడా ఇటు నెటిజన్లు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి అంటే మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీని విడబోతుందా విజయశాంతి, మళ్ళీ సొంత గూటికి చేరబోతుందా, బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుందా అంటూ కూడా ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా విజయశాంతి ఆ బీఆర్ఎస్ పార్టీలో మెదక్ ఎంపీగా గెలిచిన పరిస్థితి. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా బీజేపీలో చేరింది, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ మారే మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతుందనే కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఆమె ఇటు ప్రాంతీయ పార్టీలు ఏదైతే ప్రజల మనోభావాలతో పుట్టిన పార్టీలు, సో ఈ నేపథ్యంలో కూడా ప్రాంతీయ పార్టీలు చరిత్ర ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏదో ఉదాహరణగా ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు గతంలో తెలంగాణలో అధికారంలో ప్రాంతీయ పార్టీ ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మరొక వైపు ఇటు తమిళనాడులో కూడా ఆ ప్రాంతాల్లో ఆ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కానీ ఇటు బీజేపీ నేతలు గుర్తించలేదంటూ కూడా విజయశాంతి మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మరి విజయశాంతి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద అసహనంగా ఉన్న నిరుత్సాహంగా ఉన్న ఏదైతే విజయశాంతి మరి అన్న పార్టీ మారబోతురనే సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. శిరీష, చెప్పండి శ్రీనివాస్, ప్రచారం టైంలో ఎన్నికలప్పుడు కూడా విజయశాంతి యాక్టివ్గా లేనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ఆమెను స్టార్ క్యాంపెయినర్గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో ఎక్కడ ప్రచారంలో కనిపించలేదు. అదేవిధంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, ఏ విధైతే అగ్రనేతల తెలంగాణ పర్యటనలో కానీ విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. కాంగ్రెస్ నేతలతో ఎక్కడ టచ్లో ఉన్న పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో కూడా విజయశాంతి కామ్గా ఉండడంతో కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే విజయశాంతి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వీడబోతున్నారని. సో ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా విజయశాంతి ఎక్కడ కనిపించలేదు. కానీ ఈసారి ఏదైతే ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్టు పై కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అంటే విజయశాంతి ఏదైతే స్టార్ క్యాంపెయినర్ ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పై కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. సో పార్టీ మారుతుందేమో అనే అనుమానాలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటివరకైతే ఆమె ఏదైతే ట్వీట్ ఇన్స్టాగ్రామ్లో చేసిన ట్వీట్ని విషయంలో మాత్రం ఎక్కడ స్పందించలేదు. మరి చూడాలి రాను విజయశాంతి వ్యాఖ్యలపై ఏ విధంగా కాంగ్రెస్ నేతలు స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. శిరీష, చెప్పండి శ్రీనివాస్, మళ్ళీ ఒకవేళ విజయశాంతి నిజంగానే బీఆర్ఎస్ లోకి చేరితే మళ్ళీ అదే గౌరవం దక్కే అవకాశం ఉందంటారా? అంటే గతంలో ఏదైతే ప్రత్యేక తెలంగాణ అంశంలో కావచ్చు, అప్పుడు తెలంగాణ మనోభావాల వేదికకు కూడా విజయశాంతి తెలంగాణ బిడ్డగా ఇటు కేసీఆర్ వెంట నడిచింది. అదేవిధంగా ఆ మెదక్ ఎంపీ నుండి గెలిచిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అనంతరం జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీని వీడింది. సో ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ ఇప్పుడు అంటే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. ఆ పార్టీ మనుగడ కష్టసాధ్యం ఉంది. ఇప్పటికే కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని. మరి ఈ నేపథ్యంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే మనుగడ తెలంగాణలో కష్టసాధ్యమైన పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఆ రకమైన పరిస్థితి ఉంటుందా లేదా, అంటే గతంలో ఉన్న ఏదైతే దక్కిన గౌరవం ఈసారి దక్కుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీని ఏదైతే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇటు సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా వీడిన పరిస్థితి మరి కొద్దిగా ఈ ఏదైతే జూన్ 4 తర్వాత కూడా తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శిరీష, చెప్పండి శ్రీనివాస్, అసలు విజయశాంతి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి చేరితే కేసీఆర్ తన ఆహ్వానాన్ని ఎలా స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది? ఏదైతే ఇప్పటికీ ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా విజయశాంతి చేసిన ట్వీట్ పై కూడా స్పందించిన పరిస్థితి. ఒకవేళ ఆమె దీన్ని బట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాత్రం ఈమె ఖచ్చితంగా మళ్ళీ
పార్టీ ఏదైతే పార్టీ మారబోతుంది, అదేవిధంగా ఏదైతే సొంత గూటికి చేరబోతుందనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె కేవలం బీఆర్ఎస్ పార్టీని కిషన్ రెడ్డి విమర్శించినందుకు ఆ విధంగా స్పందించారు. సో ఈ నేపథ్యంలో కూడా ఆమె పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె ఈ వ్యాఖ్యలు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఇటు ఈమె వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్లో లేనట్టుగానే కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.